వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ సమయంలోనే మేము విదేశానికి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ కొంత సమయంలోనే ఏమైనా దోష నివారణ చేయొచ్చంటారా ఖచ్చితంగా. గురుగారు? వాళ్ళు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయిపోయినప్పుడే మన దగ్గరికి సంప్రదిస్తే నీకు ఎప్పటి వరకు ఏ నడవడి ఏ విధమైన సమస్య నుంచి నువ్వు బయటపడగలుగుతావు, నీకు ఎంత త్వరగా రాగలుగుతుంది, దాన్ని ఎప్పుడు ఏ రోజు ఏ గడియలలో నువ్వు మొదలు పెట్టుకోవాలి, ఏ నక్షత్ర బలంలో నువ్వు ముందుకెళ్తే పైకి వస్తావు, అసలు నీ జాతకానికి ఏ నక్షత్రుడు నీకు అనుకూలిస్తాడు, నీ జాతకానికి ఏ రాశి బలము ఏ బలము నీకు అనుసరిస్తుంది, నువ్వు ఏ గణంలో నడుస్తూ ఉన్నావు, ఏ నక్షత్రంలో నడుస్తూ ఉన్నాను అనేది మనం గమనించి చూసి వాళ్ళకు ఒక మంచి దారిని ఏర్పాటు చేసి నువ్వు ఈ దారిలోకి పోతే ఈ టైంలో ఈ సమయంలో నీకు ఇలా జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో గురువుగారు ఇప్పుడు చాలా మంది ఆ విదేశీ ప్రయాణం సక్సెస్ అయ్యింది అనుకోండి, వాళ్ళు వెళ్ళే పని సక్సెస్ అవ్వాలి అనుకునేలా కూడా చేయొచ్చు అంట. వాళ్ళకు ఒక్కటే మార్గం కాదు, వాళ్ళు ఏ విధంగా అయినా తేజస్సుని పెంచితే ఎక్కడికి పోయినా యుద్ధం చేయగలుగుతారు. వాళ్ళలో ఉండవలసిన సమస్య తీసేసినప్పుడే వాళ్ళకి ఇటు ప్రయత్నం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడికి పోయినా హ్యాపీగా బ్రతకగలుగుతారు. అక్కడైనా సక్సెస్ అవుతాడు, ఇక్కడైనా సక్సెస్ అవుతాడు. వాళ్ళల్లో ఉన్న చెడు పోయిందనుకో మనిషి ఎక్కడైనా జయించగలుగుతాడు. ముఖ్యంగా మనిషిలో ఉండవలసిన చెడు పోవాలి, ఆ చెడు ప్రభావితమైన గ్రహాలు పోవాలి, అనుకూలత అనేది బలం పెంచే విధంగా మనం చేసినప్పుడే వాళ్ళకి ఆకర్షణ జీవం పెరుగుతుంది, ధైర్య శక్తి పెరుగుతుంది, మనిషిలో తేజస్సు పెరుగుతుంది. అతను అక్కడికి పోయినా సాధించగలుగుతాడు, ఎక్కడికి పోయినా మనిషిని అనుకూలంగా ఆయన సరి చేసుకోగలుగుతాడు.